హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ప్రో తెలుగు. ఈ వీడియోలో మనము ఎప్పుడూ రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందుగా గత వీడియోలో ఏదైతే నేను ఎక్సర్సైజ్ క్వశ్చన్ ఇచ్చానో దానికి ఆన్సర్ చెప్తాను చూడండి. అమాంగ్ ద ఫాలోయింగ్ హూ వాజ్ ద డిజైనర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? భారత జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించిరి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పింగళి వెంకయ్య గారు. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఫండమెంటల్ డ్యూటీస్. ఫస్ట్ పాయింట్, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఏ కాయిన్ అండ్ విల్ హ్యావ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ ఏ స్టేట్ అన్నాడు. అంటే ఒక రాజ్యంలో ప్రాథమిక హక్కులు ఎంత ఇంపార్టెంటో ప్రాథమిక విధులు కూడా అంతే ఇంపార్టెంటు. ఈ రెండు నాణ్యానికి రెండు వైపులు లాంటివి అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాము. ప్రాథమిక విధులను మనము యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి గ్రహించాము. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్ కాన్స్టిట్యూషన్ అని అడుగుతాడు. అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది? యుఎస్ఎస్ఆర్ లేదా రష్యా అంటారు దాన్నే. అక్కడి నుంచి మనము ప్రాథమిక విధులు అనే దాన్ని తీసుకున్నాం అనమాట. తర్వాత మూడో పాయింట్, ప్రాథమిక విధులు స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసులచే రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. మరి ఎవరి రికమెండేషన్స్తో మనము ఫండమెంటల్ డ్యూటీస్ అనేది రాజ్యాంగంలో చేర్చాము అంటే స్వరణ్ సింగ్ కమిటీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే రాజ్యాంగంలో వీటి ప్లేస్ ఎక్కడ ఉంది, ఏ పార్ట్లో ఉన్నాయి, ఏ ఆర్టికల్లో ఉన్నాయి అది మనం తెలుసుకోవాలి. ఇవి రాజ్యాంగంలో పార్ట్ 4A ఆర్టికల్ 51A పొందుపరచబడ్డాయి. ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్లో వచ్చినవే ఫ్రెండ్స్. ఓకేనా? ఎక్కడి నుంచి గ్రహించాము, ఏ కమిటీ సిఫారసు చేసింది, ఏ భాగంలో ఉన్నాయి, ఏ ఆర్టికల్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది, ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్సే. ఓకేనా? ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. ప్రాథమిక విధులు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. మన రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. దాన్నే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం కదా. అప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి రాజ్యాంగంలో లేవు. తర్వాత ఏం చేశారు? మన పెద్దలందరూ కూర్చొని ఆలోచించి హక్కులు ఎంత ముఖ్యమో విధులు కూడా అంతే ముఖ్యమో అని ఆలోచించి దాని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి రాజ్యాంగంలో యాడ్ చేశారనమాట. మరి ఎలా యాడ్ చేశారు అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారము మనకు రాజ్యాంగంలో వీటిని యాడ్ చేశారు. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. ఒకసారి సిక్స్త్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు తొలుత ఇవి 10 ఉండేవి. 42వ రాజ్యాంగ సవరణ 1976లో ప్రాథమిక విధులను మనము యాడ్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే 10 ఉన్నాయి. తర్వాత ఏం చేశారంటే సెవెంత్ పాయింట్ చూడండి, 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నాకు చెప్పండి, మొత్తం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? 11 ఉన్నాయి. తొలుత ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇవి ఎప్పుడు యాడ్ చేశారు? 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫస్ట్ 10 యాడ్ చేశారు. తర్వాత 2002లో 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 11వది యాడ్ చేశారు. ఇది మర్చిపోకూడదు. ఓకేనా? ఒకసారి ఆ 11 ఎలా ఉంటాయి రాజ్యాంగంలో నేను చూపిస్తాను చూడండి. వాటిని మనము ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా సింపుల్ కోడ్ వర్డ్స్ ద్వారా నేను చెప్తాను చూడండి. ఒకటి ఏ చూడండి, ఇవి ఎలా ఉంటాయంటే మనకు ABCD స్మాల్ లెటర్స్లో K వరకు ఉంటాయన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఏ చూడండి, టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ద నేషనల్ యాంథమ్. మన భారత జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలి అని చెప్తున్నాడు. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏ ఫర్ అబైడ్ అని గుర్తుపెట్టుకోండి. అబైడ్ అంటే ఏంటి? దానికి మనము లోబడి ఉండడము, గౌరవించడము అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి ఏ ఫర్ అబైడ్ అన్న గుర్తుపెట్టుకోండి, లేదా ఇంకోటి కూడా ఉంది దీనికి, ఏ ఫర్ యాంథమ్ అనైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ ఫర్ యాంథమ్ అంటే జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బి చూడండి, టు చెరిష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. మనము బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందడానికి జాతీయ ఉద్యమం చేశాము. 1947లో స్వాతంత్రాన్ని పొందాం. సో ఇక్కడ బి ఎలా గుర్తుపెట్టుకోవాలి? బి ఫర్ బ్రిటిష్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మనకు
నేషనల్ మూమెంట్ అనేది గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ సి చూడండి, టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సోవరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశం యొక్క ఐక్యతకు, సార్వభౌమత్వానికి ప్రతి పౌరుడు కూడా కృషి చేయాలి, దాన్ని రక్షించాలి అని చెప్తున్నాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సి ఫర్ కంట్రీ. ఏంటి? సి ఫర్ కంట్రీ. కంట్రీ యొక్క ఇంటిగ్రిటీ, యూనిటీ కోసం మనము కృషి చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఏ ఫర్ యాంథమ్, బి ఫర్ బ్రిటిష్, సి ఫర్ కంట్రీ. నెక్స్ట్ డి చూద్దాం. టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. ఎప్పుడైతే దేశ రక్షణ కోసం ప్రతి పౌరుడు సర్వీస్ ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనము దేశ రక్షణకు కృషి చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ డీలో. డి ఫర్ డిఫెన్స్ అని గుర్తుపెట్టుకోండి. డిఫెన్స్ అంటే రక్షించడము. నెక్స్ట్ ఈ చూద్దాం. టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ట్రాన్సెండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్ అండ్ రీజనల్ ఆర్ సెక్షనల్ డైవర్సిటీస్, టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డెరోగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మహిళలను గౌరవించాలి, తర్వాత మనకు కుల, మత, వర్గ భేదాలన్నీ వదిలిపెట్టి అందరూ కూడా బ్రదర్హుడ్ అంటే సహోదరత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఫర్ ఈక్వాలిటీ, మహిళల్ని సమానంగా చూడాలి, అలాగే వర్గ భేదాలు, ప్రాంతీయ భేదాలు అన్నీ పక్కన పెట్టి ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఈ ఫర్ ఈక్వాలిటీ. తర్వాత ఎఫ్, టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. మన భారతదేశానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. రాజులు కట్టించినటువంటి కట్టడాలు, కోటలు, అదేవిధంగా ఆలయాలు, శాసనాలు, నాణేలు ఇవన్నీ కూడా మన చరిత్ర. దీన్ని మనం పరిరక్షించాలి అని చెప్తున్నాడు అనమాట. సో ఎఫ్ ఫర్ ఫోర్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. FORT, ఫోర్ట్. ఎఫ్ అంటే ఫోర్ట్. ఫోర్ట్ అనగా కోట. అలా మీకు ఎఫ్ గుర్తుంటుంది. తర్వాత జీ, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే గ్రీన్ గుర్తుపెట్టుకోండి. జీ ఫర్ గ్రీన్. అలా మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ హెచ్ చూడండి. టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఇన్క్వైరీ అండ్ రిఫార్మ్. దీంట్లో ఏం చెప్తున్నాడు? శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి, మానవత్వాన్ని కలిగి ఉండాలి, విచారణ ఆధారిత తత్వం అనే దాన్ని నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఓకేనా? ఇక్కడ హెచ్ ఫర్ హ్యూమనిజం అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. తర్వాత ఐ, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జ్యూర్ వైలెన్స్. వైలెన్స్ను విడిచిపెట్టాలి, హింసను విడిచిపెట్టాలి, పబ్లిక్ ప్రాపర్టీని మనము పాడు చేయకూడదు. గవర్నమెంట్ వెహికల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా మనము పరిరక్షించాలే కానీ పాడు చేయకూడదు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? వైలెన్స్లో సెకండ్ లెటర్ ఐ ఉంది కదా, సో ఐ అంటేనే మీకు వైలెన్స్ గుర్తొచ్చేయాలి. అలా అసోసియేషన్ చేసుకోండి. తర్వాత జే, టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ద నేషన్ కాన్స్టాంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎండీవియర్ అండ్ అచీవ్మెంట్. పౌరులందరూ ఎదగాలి, దాంతోపాటు దేశం కూడా ఎదగాలి, అభివృద్ధిని సాధించాలి. ఆ విధంగా ప్రతి పౌరుడు కృషి చేయాలి అని చెప్తున్నాడు. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? జే ఫర్ జాబ్ అని గుర్తుపెట్టుకోండి. జాబ్ రావాలంటే నువ్వు ఎక్సలెంట్గా చదవాలి. ఇక్కడ చూడండి, టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్. ఎక్సలెంట్గా చదవాలి. అలా చదివితే అచీవ్మెంట్ అనేది సాధిస్తావు. ఆ జే పాయింట్లో చివరిలో ఏముంది? అచీవ్మెంట్ అని ఉంది. సో జాబ్ నీకు రావాలంటే బాగా చదవాలి, అప్పుడు అచీవ్మెంట్ అనేది సాధిస్తావు అనమాట. సో జే ఫర్ జాబ్. ఇక చివరిది ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇది స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 11వది కదా ఇది. 2002 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు అని చెప్పా, కాబట్టి దీన్ని మనము స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. ఏముందో చూద్దాం. హూ ఈజ్ ఏ పేరెంట్ ఆర్ గార్డియన్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఆర్ యాజ్ ద కేస్ మే బీ వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14 years. 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు ప్రతి పౌరుడు అంటే ప్రతి తల్లి, తండ్రి, అలాగే ప్రతి సంరక్షకుడు కూడా విద్యను అందించాలి. ఇది ఒక ప్రాథమిక విధి అని చెప్తున్నాడు. దీన్ని మనము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఫస్ట్లో 10 ఉన్నాయి, తర్వాత 11వది యాడ్ చేశారు కదా, ఆ 11వది ఇదే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మొత్తం మనము కోడ్ వర్డ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా సింపుల్. మరొకసారి వినండి, జాగ్రత్తగా నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఇక ఈ వీడియోలో నేను మీకోసం ఒక ఎక్సర్సైజ్ క్వశ్చన్ అనేది తీసుకొచ్చాను. అదేంటో చూద్దాం. చౌరీ చౌరా ఇన్సిడెంట్ లెడ్ టు ద ఎండ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూమెంట్.
చౌరీ చౌరా సంఘటన క్రింది ఏ ఉద్యమం ఆగిపోవడానికి కారణమయ్యింది? వందే మాతరం ఉద్యమమా, సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్ అంటే శాసన ఉల్లంఘన ఉద్యమమా, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమమా, ఆప్షన్ డి క్విట్ ఇండియా మూమెంట్ అంటే క్విట్ ఇండియా ఉద్యమమా? దీనికి సరైనటువంటి ఆన్సరు నాకు కామెంట్లలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో నేను కరెక్ట్ ఆన్సర్ అనేది మీకు ఇస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్గా ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించిన వివరణ. మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్స్ ఆన్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.